రాగానే నిఘా పెట్టాం ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో. సో ఫస్ట్ మేము తీసుకున్న యాక్షన్ ఏంటంటే జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్లో వచ్చిన వీడియోలు పట్టుకొని ఒక రౌడీని అరెస్ట్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసిన మరుక్షణం ఏమైందంటే రిమైనింగ్ ప్రజలు ఏంటి ఇలాగ అరెస్ట్ చేశారు, పోలీస్ ఎలాగ యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఏ చిన్నది రౌడీస్ డిమాండ్ చేసినా కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం మొదలెట్టారు. సో రిపోర్ట్ ఇవ్వడం పూర్తిగా అవేర్నెస్ తీసుకొచ్చారు మీరు. ఆ ఎప్పుడైతే ఇచ్చారో రిపోర్ట్ మనం ఒకళ్ళు అరెస్ట్ చేసామో ఆటోమేటిక్గా వీళ్ళ నుంచి ఒక రకమైన పోలీస్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం అని చెప్పి ఆ నెక్స్ట్ ఒక పెట్రోల్ బంక్లో డిమాండ్ చేస్తే వాడిని అరెస్ట్ చేసాం వెంటనే. ఆ తర్వాత ఇంకొకరు ఒక క్యారమ్ బోర్డు ఒక షాప్లో డిమాండ్ చేసి పట్టుకుపోతే వాడిని అరెస్ట్ చేసాం. ఇలా మొత్తం 4 అరెస్ట్ చేసాం. ఈ 4 కూడా ఏం చేసామంటే ఎక్స్టార్షన్ కేసు పెట్టాం. ఇంతకుముందు ఏం చేసామో పోలీస్ స్టేషన్కి వస్తే ఏదో మామూలు పెట్టి కేసులో ఉండేది, ఏదో కూర్చొని 41 నోటీస్ చేసి వెళ్ళిపోతే భయం ఉండేది కాదు. ఇప్పుడు కోర్టుకు పంపించి మనం జైలుకి ఎప్పుడైతే డిమాండ్ చేస్తున్నామో కొంచెం అంతా తగ్గింది. ఎప్పుడైతే రౌడీ బ్యాచ్ మీద మనం ఉక్కుపాదం మోపామో ఆటోమేటిక్గా ఈ రౌడీ బ్యాచ్ చుట్టే తిరుగుతారు కొందరు కుర్రోళ్ళు. ఈ వెధవలే ఈ గింజాకి అలవాటు పడిన ఉన్నారు. సో వాళ్ళ మీద నెక్స్ట్ దృష్టి సారిస్తే మనకి ఎవరైతే ముందు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని ముందు క్యాచ్ చేసాం. వాళ్ళని క్యాచ్ చేసి ఇక్కడికి ఎవరైతే మెయిన్ పెడ్లర్స్ తీసుకొస్తున్నారో వాళ్ళని క్యాచ్ చేసాం. అలాగే ఇక్కడికి ఎవరైతే మెయిన్ సప్లై చేస్తున్నారో రాయగఢ్ నుంచి వాడిని క్యాచ్ చేసాం. ఎప్పుడైతే వీడిని క్యాచ్ చేస్తే మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామో ఎన్డీపీఎస్ కేసు పెట్టి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. సరే, అదే కాకుండా కొంతమంది పెద్దలు అయితే కూడా పేకాట ఆడుతున్నారు, వారిని కూడా మీరు కొంచెం అదుపు చేస్తున్నట్టు తెలుస్తుంది పరిస్థితి. అయితే ఇంకేమైనా వాళ్ళపైన ప్రత్యేకమైన నిఘా ఏమైనా పెట్టారా? ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే లేదండి మా దగ్గర. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఎక్కడో ఆడిపిస్తున్నారని ఒక వన్ మెంబర్ మీద ఉంది. ఆయనకి ఆల్రెడీ మేము ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాం. తిక్క క్యాసాలు వేస్తే పక్క ఆయన తోసేస్తాను నిఘా ఉందని చెప్పేసి. సో మ్యాక్సిమం ఇక్కడ అవ్వదు. చిన్న ఏదో ఫంక్షన్స్కి వాటికి ఇంట్లో ఆడుకోవడానికి మేము పెద్ద ప్రయోజనం చూపించాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పేకాట ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది జరగదు. ఏమైనా చేస్తే పక్కా. గంజాయి అక్రమ రవాణా కూడా కొంత అరికట్టారు, రాజాం ప్రాంతంలో అయితే అరికట్టారు, కేసులు కూడా తగ్గాయి అంటున్నారు. అంటే భయపడ్డారు అంటారా? గంజాయి అక్రమ రవాణా చేసేవారంతా కూడా భయపడినట్టుగా? పక్కా భయపడ్డారు. ఎందుకంటే ఎంతో రిమాండ్ పెట్టలేదు వాళ్ళకి. రిమాండ్ ఎప్పుడైతే వెళ్ళారో మెయిన్ సోర్స్ని పట్టుకోవడం, అలాగే మెయిన్ పెడ్లర్స్ ఎవరు ఉన్నారో 2 వెధవలను పట్టుకొని ఎప్పుడైతే పెట్టామో ఆటోమేటిక్గా తగ్గిపోయింది ఇక్కడ. సార్, అయితే రాజాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్తున్నారు? రాజాం ఇంత పెద్ద పట్టణము, నిరంతరము కూడా వ్యాపార వాణిజ్యాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా నిరంతరం వ్యాపారంతో కిటకిటలాడుతూనే ఉంటున్న పరిస్థితుల్లో అయితే మీరు కొంతవరకు కూడా భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలను అయితే కూడా రక్షణ కల్పించారు. ఇంకా రాజాంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఎస్ అండి, మేము డైలీ మా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు డే బై డే పల్లె నిద్రకు వెళ్తున్నాం, అలాగే విలేజ్ విజిట్కి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు మేము చెప్తున్నాం, అవేర్నెస్ క్యాంపెయిన్ పెడుతున్నాం. ఎవరితో భయపడడం అవసరం లేదు, రౌడీస్కి భయపడక్కర్లేదు. అలాగే గాంజాయికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే 5,000 రూపీస్ మేము మీకు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా మా ఎస్పీ గారు ప్రకటించారు, శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్. వారి వివరాలను మీరు గోప్యంగా ఉంచుతున్నారా? డెఫినెట్లీ ఉంచుతాం. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, పట్టుకోవాలి అని చెప్పేసి. ప్రజలకు కూడా మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలా. ఏదో ఎక్కడో 3 కుర్రోళ్ళు కలిసి కూర్చొని సిగరెట్ తాగితే గాంజా అన్నట్టుగా రూమర్లా కాకుండా కరెక్ట్గా ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతి కూడా ఇస్తాం 5,000 రూపాయలు. అలాగే నైట్ ఈ విలేజ్ విజిట్ చేయడం వల్ల ప్రజల్లో మా మీద కొంచెం ఒక రకమైన స్నేహభావం పెరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు, వాళ్ళు ఒక ధైర్యంగా ఉంటున్నారు, నైట్ కూడా పోలీసులు వస్తున్నారని చెప్పేసి. అంటే ఇప్పుడే కూడా ఇక్కడ రాజాం ప్రాంత ప్రజలందరూ కూడా ఫ్రంట్రీ పోలీస్ అంటే కొంతమంది భయపడేవారు. ఇప్పుడు మీరందరూ వచ్చాక కూడా పోలీసులకి వెంటనే ఫిర్యాదు చేయడానికి, పోలీసులతో వెంటనే మాట్లాడి వెంటనే కూడా ఏదైనా సమస్య వస్తే తీరుతుందనే ఒక నమ్మకంతో ఉన్నారు అంటున్నారు. దానిపైన అయితే మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీరు ఎలా భావిస్తున్నారు? కరెక్టేనండి, మేము ఓపెన్గా ఉన్నాం. కంప్లైంట్ వచ్చిన మరుక్షణం దాని గురించి ఎంక్వైరీ చేసేసి వెంటనే అది ఒకరికి కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇన్ కేస్ మాకు వచ్చిన ఏమైనా పీజీఆర్ఎస్ కంప్లైంట్ వచ్చినా కూడా దాని మీద కూడా వెంటనే రెస్పాండ్ అవుతున్నాం. సో అందువల్ల ప్రజలకి మేము మా వైపు నుంచి చేసే సర్వీస్ అనేది వాళ్ళు చేయించుకోవాలి, అది వాళ్ళ హక్కు. సో ఆ విషయంలో అయితే రాజాం ప్రజలకు ఎటువంటి డౌట్ లేదు. ప్లస్ ఇంకొక విన్నపం ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న ఇష్యూ రాజ్యంలో కొందరు
ఈ కౌ యజమానులు కొందరు వీళ్ళకి ఇంత ముందు వరకు మేము మన మున్సిపల్ కమిషనర్ గారితో కూడా ఒకటి వాళ్ళకి లాస్ట్ టైం విజ్ఞప్తి చేసాం, హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోకపోతే ఆ కౌస్ని మేము గోశాలకు పంపించేస్తాం. ఆ హెల్ప్ అయితే మాకు రాజ్యం ప్రజలు చేయాలి. అది చూసుకుంటే రాజాం ప్రజలైతే కూడా పూర్తిగా కూడా ఫ్రెండ్లీ పోలీసులు అయితే పూర్తిగా నమ్ముతున్నారు కనుకే మేము ఇంతగా కష్టపడి పనిచేయగలుస్తున్నాం. మేము ఇప్పుడు ప్రజలకైతే కూడా మేము ఉక్కుపాదం మోపడానికి రాలేదు, ప్రజలకి అయితే మేలు చేయడానికే మా డిపార్ట్మెంట్ ఉందంటున్నారు మన సిఏ గారు. అయితే సిఏ గారు చెప్పేది ఒకటే, ఎవరు కూడా ఏదైతే గంజాయి మీ ప్రాంతంలో ఏమైనా కూడా అమ్ముతున్నట్టయితే ఉంటే వెంటనే మాకు చెప్పండి, మేము మీ యొక్క ఏదైతే వివరాలను అయితే కూడా గోప్యంగా ఉంచి వారిపై అయితే చర్యలు చేపడతాము. రాజాంలో పూర్తిగా కూడా 2 నెలలుగా రౌడీ షీటర్లను అయితే అరెస్ట్ చేశాం. ఇంకా కొంతమందిపై అయితే మా నిఘా ఉంది. ఆ నిఘా నేత్రాలతో మేమందరినీ కూడా ఉక్కుపాదంతో వాళ్ళందరినీ కూడా అణిచివేసే ప్రయత్నం చేస్తాం. రాజాం పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటిది కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటమే మా యొక్క ధ్యేయం అంటూ కూడా మనకి సీఏ గారు తెలుపుతున్నారు. ఎప్పటికైనా ప్రజలు అవేర్నెస్ చేసుకొని చిన్నది సంఘటన జరిగినా కూడా అది వాస్తవాల అవాస్తవాల అని చూసి వాస్తవం అయితేనే పోలీసులు కంప్లైంట్ చేయండి. మా సమయాన్ని వృధా చేయకండి. ఏదైతే రాజాం పట్నం ఇంత పెద్ద పట్టణంలో విచ్చలవిడిగా గోవులను విడిచిపెట్టడం వలన ప్రజలైతే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగం చేసుకున్న పరిస్థితిని కూడా తేవట్లేదు. వాటి వలన మాకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వాటిని అయితే కూడా మీరే సంరక్షించుకోవాలి. లేని యెడల మేము నిర్మోహమాటంగా వాటిని గోశాలకు పంపిస్తాం. మీరు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మరి తిరిగి ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణమూర్తితో గిరీశ్వర్, సివిఆర్.